రాము, వీడు కొడుతున్నాడు, కాపాడు. నువ్వు ఈ పబ్బులో ఉన్నావని తెలిసే ఇక్కడికి వచ్చావురా. అర్థమైందరా? ఇలా చూడు, నేను చేసింది పెద్ద నాకు తెలుసు. అదేం పర్లేదురా, అందుకే కదా ఇప్పుడు మేము నీకు ఇచ్చే శిక్ష. ఇక నేను వెళ్ళిరానారా వెంకటని? మేము ఏదో ఊరికి జోక్ చేసాం రా, భయపడకు. అసలు నేను ఇక్కడున్నానని ఎలా కనిపెట్టారు? ఎలాగంటే కోహినూర్ లీల వల్ల. ఒక చిన్న తప్పు చేసినా గానీ మీరందరూ తనని వదిలిపెట్టలేదు కదూ. అమ్మకు ద్రోహం చేస్తే ఇలాగే ఉంటుందిరా శిక్ష. ఎవ్వరూ తప్పించుకోలేదు. అత్తయ్య, ఇదిగో హరిబా వచ్చేసారు. ఏంటి వచ్చి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి బావా. బావగారు, టీ తీసుకోండి. టక్కని తాగేయండి, టైర్నెస్ అంతా పోతుంది. చాలా? ఇంకొక కప్పు కూడా తీసుకురానా? చాలు చాలు. మన ఇంటికి మనం వెళ్ళిపోతాం హరి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకరు వివరంగా చెప్పండి. నేను చెప్తాను. నీకు తెలుసు కదా అల్లుడు, నేను నీ ఫైనాన్స్ కంపెనీలో 6 లక్షల హౌస్ లోన్ తీసుకున్న విషయం. అది ఇప్పుడు పిల్లల మీద పిల్లలు పెట్టి 10 లక్షలు అయిపోయిందయ్యా. నీ ఫ్రెండ్ ఉన్నాడే జొరపాలోడు, వాడు చెప్పబట్టే నువ్వు మేనేజర్ అనుకుని డబ్బు కట్టలేదు. జుట్టోడా? ఈ విషయం నాకు తెలియదు మావయ్య. ఇప్పుడు తెలిసింది కదా. మీరు దిగులు పడకండి మావయ్య, దానికి కావాల్సింది నేను చేస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా సుమతి, అల్లుడికి ఏమి తెలియదని. అంతేగా అంతేగా, ఎలాగైనా తీర్చేస్తావు కదా అల్లుడు. ఎలాగో అల్లుడు లోన్ తీర్చేస్తానని చెప్పినప్పటికీ మనం ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దీనికి నేనెందుకు రావాలి? ఓ అదా, ఆటోకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటున్నావా? అంతా నీ భవిష్యత్తు కోసమే నా తపనంతా. నువ్వు కూడా ఆఫీసులో విషయాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అర్థమైందా అమ్మా? ఇక్కడ బాబు, ఇక్కడ ఎంతైంది అయ్యా? 100. తీసుకో రా అమ్మా. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మేనేజర్ లేరా? అపాయింట్మెంట్ ఉందా? అయ్యో, నేను మేనేజర్ మేనమావని, నాకెందుకు అపాయింట్మెంట్? సార్ రావడానికి 12 గంటలు అవుతుంది, మీరు వెయిట్ చేయండి. అలాగే వెయిట్ చేస్తాను. రా అమ్మా. సార్ వచ్చేసారు. చూడరుడు, చాలా సేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానయ్యా. సారీ మామయ్య, నా ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. మీరు వెళ్ళి లోపలికి